వార్తల్లోకి తిరిగి స్వాగతం. మైనారిటీల ఆర్థిక అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. బుధవారం వినోబా నగర్ లో మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హిదాయత్ మాట్లాడుతూ ముస్లిం సమాజంలోని పేదరికం రూపుమాపేందుకు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. అలాగే పాత గుంటూరు ముస్లిం శ్మశాన వాటిగా ప్రహరీ వాటిగా అభివృద్ధికి కూడా 8-10 లక్షల రూపాయలు కేటాయించారు. చేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు 3 గంటలు ఉంటుంది. రోజుకు 2 గంటలు ఉదయం, 2 గంటలు సాయంత్రం రావాల్సి ఉంటుంది. అటెండెన్స్ కూడా 75% అటెండెన్స్ మీరు ఆపరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముస్లిం సమాజంలో పేదరికాన్ని దూరం చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మొదటగా కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఈ 3 నెలల పాటు నిర్వహించి ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 1500 మందికి ఇస్తున్నాం. గుంటూరులో 500, గుంటూరు సిటీకి సంబంధించి 500 మంది మహిళలను ఎంపిక చేశాం. గుంటూరులో ఇప్పుడు ఈ సెంటర్లో 180-240 మందికి మొత్తం ఇక్కడ శిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, మైనారిటీ సమాజంలో పేద కుటుంబాల వారికి నెలకు ఖచ్చితంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమాల్లో భాగంగా మహిళలను కూడా ఆర్థికంగా స్థితిమంతులు చేయాలనే ఆలోచనతో ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టాం. ఇవే కాకుండా విద్యార్థులకు కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం. ఇవాళ మిత్రులు గిరి గారు కూడా చక్కని సూచన చేశారు. ఇప్పటికే ఉన్నటువంటి శిక్షణ కార్యక్రమాలకే కాకుండా బహిరంగ మార్కెట్లో వారి జీవన వ్యయాన్ని పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు తీసుకోమన్నారు. గిరి గారి సూచన మేరకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు లోకేష్ బాబు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కార్పొరేషన్ చైర్మన్లతో వెలుగుపూడిలో సమావేశం పెట్టారు. గిరి గారి సూచన కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని వెళ్తాం. నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున మైనారిటీ సమాజంలో పేదరికాన్ని దూరం చేయడం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలకు అందరూ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మార్క్ ఫెడ్ ద్వారా పంటను కొనుగోలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. బుధవారం రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై స్పందించకుంటే మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి డౌన్ ధర వెంటనే రైతుకు గిట్టుబాటు ధర వెంటనే గిట్టుబాటు ధర వెంటనే గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలి. గిట్టుబాటు ధరను వెంటనే ఏర్పాటు చేయాలి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, కల్పించిన హక్కులను కాపాడుకుందాం. అంబేద్కర్ సిద్ధాంతాల పరుగు ర్యాలీలో ముస్తఫా. ప్రతి వార్డులో సీసీ రోడ్లు వేస్తాం, రాజధానికి తగ్గట్టుగా అభివృద్ధి పరుస్తాం. తూర్పు టీడీపీ ఇన్ఛార్జి గిరి. గిరిజన
గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, రాజకీయ పదవులలో ప్రాధాన్యతను కల్పించండి. గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.